హలో గాయస్, జెప్టో ఓపెన్ చేసి కార్ట్లోకి యాడ్ చేసిన అంతే, అది ఆటోమేటిక్గా ఆర్డర్ అయిపోయింది. ఇప్పుడు వచ్చినాక కూడా ఆర్డర్ ఎట్లుంటాయి అనేది ఒక్కొక్కసారి అందులో ఫ్రెష్ వస్తాయి, ఒక్కొక్కసారి బాగా రోజులు అవుతాయి. ఇప్పుడు వీటి ప్రైజ్లు ఎంత చూపిస్తా. స్వీట్ కార్న్ వచ్చేసి 12 రూపీస్కి పర్ 1 పీస్, క్యారెట్ హాఫ్ కేజీ 28 రూపీస్, కుకుంబర్ హాఫ్ కేజీ 21 రూపీస్. ఇది మనదాని ప్రైస్. ఇప్పుడు ఇంగ్లీష్ కుకుంబర్ ప్రైస్ చూపిస్తా. ఇంగ్లీష్ కుకుంబర్ ప్రైస్ హాఫ్ కేజీ 35 రూపీస్. ఇవి ఎప్పుడు సేమ్ ప్రైస్ పెట్టరు, ఒక్కోసారి చేంజ్ చేస్తారు. ఇక అవి దాని ఫ్రెష్నెస్ బట్టి కావచ్చు. దీని ప్రైస్ బయట ఎంత ఉందో తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు కొన్నా రిలయన్స్ మార్ట్ పోయి కొనుక్కుంటా. రిలయన్స్ మార్ట్లో వచ్చేసి 35 రూపీస్ ఏమో ఉంటుంది కేజీకి. సేవ్డ్ 313 అంట. మనకు ఎంతకు వచ్చినాయో చూపిస్తాం. మనకు 21 రూపీస్కి క్యారెట్, మన కుకుంబర్ వచ్చేసి 16, 27కి ఇంగ్లీష్ కుకుంబర్, స్వీట్ కార్న్ 4 పీసెస్ 37 రూపీస్. ఆర్డర్ చేసుకోగా చూసి ఆర్డర్ చేసుకోరు, ఎందుకంటే ఇందులో రిటర్న్ ఆప్షన్ ఉండదు. కొన్నిటికే ఎక్స్చేంజ్ రిటర్న్ ఆప్షన్ ఉంటుంది. ఇది ఇన్వాయిస్ బిల్. టోటల్ బిల్ వచ్చేసి 113 రూపీస్. మెంబర్షిప్కి 1 రూపీ అట. ఫ్రీ డెలివరీ వచ్చింది, అంటే 99 అబోవ్ చేసుకుంటే ఫ్రీ డెలివరీ వస్తుంది. ఇందులో ఒక్కొక్కసారి కూపన్స్ కూడా ఇస్తారు, 50 రూపీస్ ఆఫ్, 100 రూపీస్ ఆఫ్ అని అట్లా కూడా ఇస్తారు. అండ్ ఈ మెంబర్షిప్కి కట్టే అమౌంట్ మన ఇష్టం, కట్టచ్చు, లేదంటే రిమూవ్ ఆప్షన్ ఉంటుంది, రిమూవ్ చేయొచ్చు. బ్రో కాల్ చేసిండు, అయితే ఆడియో రికార్డ్ కాదు అని చెప్పేసి పడ్డది. బ్రో లొకేషన్లో ఉన్న అన్న వాళ్ళు బయటికి వెళ్ళిపోయినా. బయటికి పోయేటళ్ళకు బ్రో కవర్ తెచ్చుకో అన్నాడు. ఎట్లున్నాయి చూద్దాం. ఈ 3 గ్రీన్ కలర్లు ఉన్నాయి, ఇది ఒక్కటి గోల్డ్ కలర్. ఇంగ్లీష్ కుకుంబర్ అంటే చూపిస్తా. ఇట్లా కొంచెం స్మూత్గా ఉంటుంది ఇంగ్లీష్ కుకుంబర్. క్యారెట్ ఓకే. ఇది నార్మల్ కుకుంబర్, ఇది ఇట్లుంటుంది వైట్ అండ్ గ్రీన్. ఇది మొత్తం గ్రీన్. జిమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి క్యారెట్ ఉన్న కుకుంబర్ తినడం అలవాటు అయిపోయింది. ఎందుకంటే జిమ్ చేసేటోళ్ళు సలాడ్స్ లెక్క ఇవి తింటారు. చికెన్ అది ఇది తింటాం కదా, బాడీ కూల్ ఉండడానికి, మంచి డైజెషన్కి పనిచేస్తుంది. ఈ కుకుంబర్ వెయిట్ లాస్కి కూడా పనిచేస్తుంది. ఇట్లుంటాయి నాకు అతడు. పైసలు ఉంటే ఏదో ఒకటి ఏందైతే మనసులో పట్టదు. అసలు వ్యాలెట్లు ఉన్నట్టు కూడా నాకు తెలియదు. ఇప్పుడు అది ఆర్డర్ అయిపోయినాయి, వచ్చినాక అమౌంట్ ఇవ్వాలని అనుకున్నా, కానీ అడిగిన బ్రో పేమెంట్ వేయద్దా అంటే ఆల్రెడీ పే అయిపోయినాయి బ్రో అని అన్నాడు. ఎట్లా పే అయినాయిరా, వెళ్ళేసిర్రు మరి ఫ్రీగా వచ్చినాయి అని అనుకుంటే నాకు గుర్తుకొచ్చింది, మొన్న వ్యాలెట్లో నాకు క్యాష్ ఆడే ఉండే.